హలో. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? డాడ్, ఎక్కడున్నావు? నేను నీ కోసం ఎయిర్పోర్ట్ కూడా వచ్చాను, కనీసం ఫోన్ కూడా లేదు. ఏంటి కొత్త నెంబర్? సారీ రా, రాత్రి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. నథింగ్ టు వరీ. నన్ను సేవ్ చేసిన జెంటిల్మన్ నా పక్కనే ఉండి అన్ని చూసుకుంటున్నారు. ఐ విల్ బి బ్యాక్ టుడే. ఆర్ యు ష్యూర్ డాడీ? yes dear. ఓకే ఫైన్. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి, థ్యాంక్స్ చెప్తాను. మా అమ్మాయి, షీ వాంట్స్ టు టాక్ టు యు. హాయ్. హాయ్, దిస్ ఇస్ స్వప్న. దిస్ ఇస్ కిషోర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసింది హెల్ప్ కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్. అలా ఆ రోజు స్వప్నతో ఏర్పడిన పరిచయం ఆ రోజు తను ఆగిపోలేదు. ఆ పరిచయం స్నేహంగా మారింది. స్వప్న మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది. తన ఫ్రీనెస్, ఆ ఫ్రెండ్లీనెస్ తన ఫోన్ కోసం ఎదురు చూసేలా చేసింది. ఎప్పుడు తనే ఫోన్ చేసి ఎక్కువసేపు మాట్లాడేది. కొన్నిసార్లు స్వప్న మాటలు చాలా ఇన్స్పైర్ చేసేవి. ఒకరోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నా బర్త్డే నాకు గుర్తు చేసింది. నేను ఎప్పుడు చెప్పానో నాకే గుర్తులేదు. అదే రోజు స్వప్న సర్ప్రైజ్గా నా కోసం ఒక గిఫ్ట్ పంపింది. స్వప్నం చూడాలనే కోరిక పెరిగి ఒకరోజు స్వప్నతో చెప్పాను. తనే హైదరాబాద్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పింది. ఆ రోజు తన కోసం ఒక గిఫ్ట్ కూడా కొన్నదని చెప్పాను. తన్ని చూడకపోయినా కలవకపోయినా నాలో ఏదో తెలియని అభిమానం. ఏ రోజైనా మాట్లాడకపోతే ఆ రోజు ఏమీ తోచేది కాదు. బహుశా అభిమానానికి వేరే పేరే ప్రేమ ఏంటొచ్చేమో. స్వప్న, స్వప్న, స్వప్న. స్వప్న. హే కిషోర్, జస్ట్ 2 minutes. వెయిట్ దేర్. నైస్ రింగ్. నాకేనా? పెట్టు. ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ ఆల్రెడీ బయలుదేరారు. మీరు బ్యాలెన్స్ అమౌంట్ కట్టిస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే? ఏడాడు ఏంటి ఆలోచిస్తున్నావు? ఆపరేషన్ కట్టాల్సిన డబ్బులు కొంచెం తగ్గాయి. ఏంటి విజయ్, నాకు చెప్పొచ్చు కదా, నేను కట్టేదాన్ని. కిషోర్ మా ఫాదర్కి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా? నో ప్రాబ్లం స్వప్న, నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వాడు తీసుకొస్తాను చెప్పి. మళ్ళీ ఏమైంది? కిషోర్ ఫోన్ నెంబర్ నా ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వలేదు. వాడెలా నాకు ఫోన్ చేశాడు. కొంతమందిని బయట ఉంచు. పూర్ణ నాకు తెలియకుండా ఒక్కడు కూడా బయటకు వెళ్ళడానికి వీలేదు. నాకు తెలియకుండా అంటే వాడిని చూసి నేనే కదా. కిషోర్ అన్న పేరు మీద ఏమైనా పెట్టారా? లేదండి. పోనీ విద్య అన్న పేరు మీద? ఈరోజు ఆపరేషన్ చేయించుకున్న లిస్ట్ చెప్పు. మీరెవరు? పేరు చెప్తే కానీ లిస్ట్ తీవా, లేకుంటే నీకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. 108-211-312. ఎవడు చెప్తే లిస్ట్ బయటకు వస్తుందో వాడే పండుగాడు. వీడేనా? కాదన్నా, కాదు కాదు. ఈ రూమ్ లో ఎక్కడ? ఖాళీ చేసి వెళ్ళిపోయారండి.
వెళ్ళిపోయారా? అవునండి, ఇందాకే షిఫ్ట్ అయ్యారు. ఏ రూమ్ లోకి? 5th ఫ్లోర్కి వెళ్ళారు. ఈ రోజు ఏదో ఆపరేషన్ అనుకుంటా. ఇంత ఒయ్యారంగా కడితే ఎలాగర్రా? కానివ్వండి. కాంతమ్మదిన, మీ ఇద్దరు మనవరాళ్ళకి పెళ్లిళ్ళు చేయవా? అయ్యో ఎందుకు చేయను, మంచి కుర్రాడు దొరికితే బంగారంలా చేస్తాను. కాఫీ తీసుకోండి అక్కయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. అవును, మీ డ్రైవర్ ఎక్కడా? అయ్యో అతను మా డ్రైవర్ కాదమ్మా, మా ఇంట్లో అద్దెకుంటే కుర్రాడు. ఆ అబ్బాయి సంగతే మర్చిపోయాను. స్వప్న, ఆ పిల్లోడు మేడ గదిలో ఉంటాడు. ఇదిగో కాఫీ తీసుకెళ్ళి ఇచ్చిరా. కాఫీ ప్లీజ్. కమింగ్. స్వప్న, నువ్వు ఇక్కడున్నావేంటి? పెళ్లి కూతురు అర్జెంట్ గా రమ్మంటుంది, వెళ్ళు. కాఫీ ఇచ్చే. ఓకే. ఓహో, కాఫీయా? థ్యాంక్స్. మీ గురించి నేను ఎంత వెతికినా తెలుసా? అవును, ఇక్కడున్నావేంటి? ఏంటి సెటిల్ అయిపోయావు? త్వరగా లే, ఎవరన్నా చూస్తారు. ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి. కమన్ కమన్, మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి. ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో, బ్లడ్. అయ్యయ్యో, బ్లడ్. సారీ అండి. తప్పండి 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 తప్పండి. నా వాచ్ షాప్ గిరిపోయినట్టుంది. చాలా బాగుందిరా, వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధుందా అసలు నీకు? ఇది కాలేజ్ అనుకున్నావా, నెక్లెస్ రోడ్ అనుకున్నావా? అసలు ఏం జరిగిందంటే సార్, మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క. అప్పుడు చీమ, ఇప్పుడు కుక్క. జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు. కట్టు కథలు చెప్పకో, యూస్లెస్. అది కాదు సార్, నా మాట వినండి. పాపం స్వప్న గారికి గాయమై బ్లడ్ కూడా వచ్చింది సార్. చూడండి సార్. గోరు గీసుకుందా? కాదు సార్, నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్. వాచి చాలా బాగుందిరా, గోల్డ్ చైన్. ఎక్కడ కొన్నావు? వేధవా వేధవా అని. ఇదిగో సార్ వాచ్. సర్లేవా, నీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడా? కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి కానీ తర్వాత ఏం జరుగుతుందో అని వెయిట్ చేయవు కదండి. బొట్టు సార్, మీరు కుక్క. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయమా? అలా అనలేదని మీ అభిప్రాయమా? అది కాదు సార్, మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్. మిస్టర్ ఆదిత్య, ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్, పైగా ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పేది స్టోరీయా, ఫిక్షనా, ప్రాక్టికలా అనేది తెలుసుకునేదాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి? మ్యాన్ ఈజ్ బికమింగ్ సెల్ఫ్ సెంటర్డ్ ఎవ్రీ డే. ఈజ్ బికమింగ్ మోర్ సెల్ఫిష్ డే బై డే. మనిషికి నేను మనిషిని అనే సంగతి గుర్తుండాలంటే నేను మృగాన్ని కాను అని ప్రతిక్షణం అనుకోవాలని బాబా గారు చెప్పారు. అవతల మనిషి కష్టాల్లో పడబోతున్నాడు అని తెలిసిన వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని పుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పిన మాటలు గౌరవ. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీపు మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. ఈ విషయం ప్రిన్సిపాల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలు బాడీలు వేసుకోవు సార్. సైలెంట్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడే ఎక్కడో. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే
చీమ స్వప్న గారు ఇదిగో ఇదిగో చీమ ఇప్పుడేమో నమ్ముతారా సార్ చీమ 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 సార్ 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 ఇదిగో సార్ చీమ దొరికింది సార్ ఇదిగో సార్ చూడండి మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ ఇదిగో నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్ షటప్. ఇందాక కనపడని చేయం ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చేవును నో నో సార్ అదే చీమ సార్ సేమ్ చీమ సార్ నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి